పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. 139వ కీర్తన 3వ వచనాన్ని ఈ విధంగా చదువుకుంటాం. నేను నడచుచున్నను, పరుండి ఉన్నను, దేవా నీవు నన్ను గమనింతువు, నా కార్యములెల్లా నీకు తెలియను. ఎవరికి తెలుసండి మన గురించి, మన కార్యాల గురించి? దేవునికి తెలుసు. నా నోట మాట రాక మునిపే నేనేమి చెప్పుదును నువ్వు ఎరుగుదువయ్యా. మన నోట్లో నుంచి మాటలు రాకముందే, మనం మాట్లాడకముందే, మన తలంపులు రాకముందే నీ గురించి నా గురించి ఎరిగినటువంటి వాడు ఆయన. ప్రియులారా, మనం ఏం మాట్లాడబోతున్నామో తెలుసుకుని ఉన్నటువంటి వాడు ఆయన. సమస్తాన్ని ఎరిగినటువంటి వాడు ఆయన. ముందు వెనుకల నీవు నన్ను చుట్టిముట్టి ఉందువు, నీ చేతిని నా మీద నిలిపి ఉంతువు. ఎంత గొప్ప మాట ప్రియులారా, ఎంత ఆదరణ కలిగినటువంటి మాట. దేవుని యొక్క పరిశుద్ధమైన బలమైన హస్తమట ఎల్లప్పుడూ మన మీద ఉంటుందట, మనకు తోడుగా ఉంటుందట ప్రియులారా. ఇంకా అంటావా నీవు, దేవా నువ్వు నా ప్రార్థన వింటలేదయ్యా, నన్ను పట్టించుకోవటం లేదయ్యా, నా గురించి నీకు తెలియదయ్యా అంటావా నువ్వు? ప్రభు అంటున్నాడు ప్రియులారా, యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో, నేను నిన్ను ఎరుగుదును అన్నాడు. నేను నా గొర్రెలను ఎరుగుదును అన్నాడండి. ఎరగటం అంటే ఊరికే పేరు తెలియటం కాదండి. ఆయన అణువణువు కూడా ఎరిగి ఉన్నాడు నీ గురించి, నా గురించి. అదే 139వ కీర్తనలో ఈ విధంగా రాయబడి ఉంటుంది పిల్లారా, 12వ వచనంలో, దేవా చీకటి నీకు చీకటి కాజాలదు, నీ ముందట చీకటి పగటి వలె ప్రకాశించును, రేయింబవళ్ళు నీకు సమానమే. నేను చీకట్లో చేస్తున్న కార్యాలు, ఒంటరిగా ఉన్నప్పుడు చేస్తున్న కార్యాలు కూడా ఆయనకు తెలుసు. సమస్తము ఆయనకు తెలుసు ప్రియులారా. నా కష్టాలు తెలుసు, నా బాధలు తెలుసు, నా మంచి తెలుసు, నా వెధవ పనులు కూడా ఆయనకు తెలుసండి. ఆయనకి తెలియంది ఏమీ లేదు ప్రియులకు. ఒకవేళ నాకు తెలియనివి నా గురించి కూడా ఆయనకు తెలుసు ప్రియులారా. ఇదిగో 139వ కీర్తన 13వ వచనంలో, నాలోని ప్రతి అణువును నీవే సృష్టించావు, మాతృగర్భమున నన్ను రూపొందించింది నీవే. మనం పసిపిల్లలుగా ఉన్నప్పుడు మన గురించి మనకేం తెలియదు, కానీ ఆయన తెలుసు, ఆయన తెలుసు పిల్లరా. కాబట్టే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాలలో ఏమంటాడు పిల్లరా, ఇదిగో స్త్రీ తన పసికందును మరచినను నేను నిన్ను మరువను అంటున్నాడు. ఆయన మరవడం మనమని, ఇదిగో నేను నిన్ను నా అరచేతులలో చెక్కి ఉన్నాను. దేవుడట తన అరచేతుల్లో మన పేరు చెక్కుకొని ఉన్నాడట ప్రియులారా. ఇదిగో కీర్తన 139:15 వచనంలో, నేను రహస్య స్థలమున రూపము దాల్చినప్పుడు, మాతృగర్భమున చిత్ర విచిత్రముగా నిర్మితుడనైనప్పుడు నీ కంటికి మరుగై ఉండలేదయా. నీ కంటికి మరుగై ఉండలేనయ్యా నేను. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ ఉన్నతమైన స్థితిలో ఉన్నా, నీచమైన స్థితిలో ఉన్నా కానీ, నీవు సంతోషంగా ఉన్నా, బాధగా ఉన్నా కానీ, నిన్ను ఎరిగినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. నిన్ను ఎరిగినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. నీవు ఇతరుల నుంచి దాక్కుందాం, ఇతరులతో మాట్లాడొద్దు, ఎవరితో మాట్లాడొద్దు, ప్రయోజనం లేదు, శూన్యం అనుకొని నిన్ను నీవు దాచిపెట్టుకున్నా కానీ ఒకని నుండి మాత్రం నువ్వు మరుగై ఉండలేవు. ఆయన నీ దేవుడు, నీ ప్రాణప్రియుడు, నిన్ను అమితంగా ప్రేమించేటువంటి వాడు. నిన్ను కొనడానికి, నిన్ను కనడానికి, నిన్ను తనవానిగా చేసుకోవటానికి, తనదానిగా చేసుకోవటానికి, నిన్ను ప్రేమించటానికి, తన ప్రేమను నీ కొరకే నిరూపించటానికి సిలువనెక్కినటువంటి వాడు, రక్తం కార్చినటువంటి వాడు, జీవాన్ని అర్పించినటువంటి వాడు ఆయనే నీ ప్రియమైనటువంటి యేసయ్య. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆహ్వానించుకొని జీవితంలోనికి. ప్రయోజనం శూన్యం, ప్రయోజనం లేదు. నా స్నేహితులు నన్ను ప్రేమించటం లేదు, నా అనుకున్నటువంటి వారు నన్ను అంగీకరించటం లేదు, నా తల్లిదండ్రి నన్ను ఒకటిగా ప్రేమించటం లేదు, నన్ను వేరుగా ప్రేమిస్తున్నారు అని నువ్వు కంప్లైంట్ చేయటం, ఫిర్యాదు చేయటం వలన ప్రయోజనం లేదు బిడ్డ. ఎందుకంటే ఒకే ఒక వ్యక్తి నిన్నుగా ప్రేమిస్తాడు, నిన్నుగా అంగీకరిస్తాడు, నీ బలహీనతలతో కలిసి నిన్ను స్వీకరిస్తాడు, నీ కొరకే ప్రాణాన్ని పెట్టినటువంటి వాడు ఆయన మాత్రమే ప్రియులారా. ఆయన అంటున్నాడు ఈ రోజున, నేను నిన్ను ఎరిగి ఉన్నాను,
నేను నిన్ను తెలుసుకొని ఉన్నాను, నా గొర్రెను నేను ఎరుగుదును అని పలుకుతున్నాడు పిల్లరా. కాబట్టి ప్రభు అంటున్నాడు, నేను పిండముగా ఉన్నప్పుడే నీవు నన్ను చూచితివి. He has seen us when we are fetus, when we were in the womb of our mother. దేవుడు నన్ను చూచాడు, ఆయన మాత్రమే చూచాడు. ఈ మాట చెప్తున్న ధైర్యంగా ప్రియులారా ఏంటంటే, నా తల్లి నన్ను చూడకముందే, నా తండ్రి నన్ను చూడకముందే, నేను ఎలాగా ఉంటానో నా తల్లి గర్భంలో నా తల్లికి నా తండ్రికి కూడా తెలియనప్పుడే, నన్ను నేను చూసుకోకముందే నా యేసయ్య నన్ను చూచాడు. నా స్థితి గురించి ఆయనకు తెలుసు, నా పరిస్థితి గురించి నాకు తెలుసు, నేను చనిపోయిన తర్వాత అని తెలుసు, నేను పుట్టక ముందు కూడా నా గురించి తెలుసు. ఆయనకు మాత్రమే తెలుసు ప్రియులారా. ఆయనట ఎలా చూస్తాడో తెలుసా నన్ను? సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథము 23వ అధ్యాయము. సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనంలో అంటండి, మనం అనుకుంటామంట కొన్నిసార్లు చీకటి పనులు చేసేటప్పుడు, పాడు పనులు చేసేటప్పుడు, శరీర కార్యాలు చేసేటప్పుడు, తప్పుడు పనులు చేసేటప్పుడు అంటండి, పాపి అనుకుంటాడట, నన్నెవరు చూస్తున్నారులే, నా గురించి ఎవరికి తెలుసులే, నన్నెవరు పట్టించుకోరు కదా అని అనుకుంటాడంటండి. ప్రియులారా, ఈ సృష్టిలో ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరికి తెలిసినా తెలియకపోయినా కానీ ఆయన తెలుసు. ఆయన తెలుసండి. 23వ అధ్యాయము సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథము 19వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నరులు తన్ను చూతురేమో అని మాత్రమే అతని భయము. పాపం చేసేటువంటి వాడికంటే భయం ఏంటి? నరులను చూస్తారేమో అని మాత్రమే అతనికి భయం అంటండి. కానీ ప్రభువు నేత్రములు సూర్యుని కంటే 10,000 రెట్లు కాంతివంతముగా ఉండును. ఎంత గొప్ప మాట ప్రియులారా, ఎంత బలమైన మాట ఇది. పాపం చేసేటువంటి వాడట నరులను చూస్తారేమో, పరాయి వాళ్ళను చూస్తారేమో అని మాత్రమే అతను భయపడతాడట. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, కానీ ప్రభువు నేత్రములు, ప్రభు యొక్క కనులు సూర్యుని కంటే 10,000 రెట్లు ఎక్కువగా చూస్తాయంటండి. మరి మరుగై ఉండగలమా దేవునికి? ప్రియులారా, దేవుడు నా గురించి సమస్తము తెలిసినటువంటి వాడు, ఆయనకి నేను మరుగై ఉండలేను అనేటువంటి సత్యం నాకు తెలిసినప్పుడు నేను బాధపడతాం కాదు, నేను భయపడతాం కాదు. నేను గురువుగా, నేను ఫాదర్ విజయరాజుగా నేను సంతోషిస్తున్నా. నా బలహీనతలు ఆయనకు తెలుసు, నా బలాలు ఆయనకు తెలుసు, నా శక్తిహీనత ఆయనకు తెలుసు, నా యొక్క శక్తి ఆయనకు తెలుసు. ఆయన నా తండ్రి, ఆయన నా తండ్రి తల్లి. ఎవరి వద్దకు పోయేదా? ఆయన వద్దకు వెళ్ళు, ఆయన వద్ద మొరపెట్టుకో. ఆయనకి సమస్తము తెలుసు. భయపడక బిడ్డ. నీ వేదనలో ఉన్నావా, నీ కన్నీటితో ఉన్నావా, నువ్వు కష్టంలో ఉన్నావా, కరిగిపోయే దేవుడు నీ దేవుడు. ఎప్పుడు అనమాకు నా దేవుడు నా గురించి పట్టించుకోవటల్లా, దేవుడు నా గురించి తెలియదు ఆయనకి అనమాకు అసలు. బిడ్డ, ఆయన నీ గురించి తెలిసినటువంటి వాడే ఉన్నాడు. ఆయనకి తప్ప ఇంకెవరికి తెలియదు నీ గురించి. 1000 సూర్యుల వెలుగు కంటే కూడా నిన్ను ఎరిగినటువంటి వాడు ఆయన ఉన్నాడు. అవును, ఆ ప్రజలు ఐగుప్తు దేశంలో నానా బాధలు పడుతుండగా, కన్నీరు కారుస్తుండగా, మొరపెడుతుండగా ప్రజలు అనుకున్నారు, మమ్మల్ని ఎవరు కాపాడతారు, మమ్మల్ని పట్టించుకునేటువంటి వాడెవడు, ఇక్కడ మేము బానిసలుగా ఉన్నాం అని మొరపెట్టారు. దేవుడు ఏమంటాడో తెలుసా? నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో, అంతటా దేవుడైన యావే ఐగుప్తు దేశంలో నా ప్రజలు అనుభవించుచున్న బాధలు కనులారా చూచితిని. ప్రియ బిడ్డ, ఈ మాట నీ గురించే మాట్లాడుతున్నాడు. నీవు ఒకవేళ శ్రమల సుడిగుండం గుండా వెళుతున్నట్లయితే, కష్టాల కడలి గుండా వెళుతున్నట్లయితే, దేవుడు అంటున్నాడు, నా బిడ్డ పడుచున్న బాధలు కనులారా చూచితిని. ఏమంటున్నాడు? ఐగుప్తు దేశంలో నా ప్రజలు అనుభవించుచున్న బాధలు కనులారా చూచితిని. ఈరోజు అంటున్నాడు, ఒకవేళ నేను బాధ గుండా వెళుతుంటే, కష్టం గుండా, కన్నెల గుండా వెళుతుంటే, నా కుమారుడు విజయరాజు అనుభవిస్తున్నటువంటి బాధను నా కనులారా చూచితిని. ఎస్, హీ నోస్ మీ. ఆయన నా గురించి తెలుసు. ఆయనకి నా బాధ ఏంటో, నా వేదన ఏంటో, నా కన్నీటి ఏంటో ఆయన తెలుసు. ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళు అంటున్నాడు.
ఐగుప్తు దేశంలో నా ప్రజలు అనుభవించుచున్న బాధలు నేను కనులారా చూచితని. దాస్యాధ్యక్షుల బారి నుండి విడిపించమని వారు చేసిన మనవిని వింటిని, వారు పడుపాట్లు గుర్తించితని అని చెప్పి, ఇనప సంకెళ్ల నుండి ఇడప పిడికల నుంచి విడిపించుటకై నేను క్రిందికి దిగి వచ్చేతని అంటున్నాడు. ప్రియులారా, ఆయన అంటున్నాడు, ఐగుప్తు దేశంలో నా ప్రజలు పడుచున్న బాధలు నేను చూశాను. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈరోజు నీ గురించి అంటున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె పడుతున్న బాధలు నేను కనులారా చూశాను. నా కుమారుని యొక్క బాధలు నాకు మరిగే లేవు, నేను చూశాను. విడిపిస్తాను, నువ్వు మొరపెట్టు అని విడిపిస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరొకసారి చెప్తున్నాను, ఈ భూమి మీద నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీ ప్రాణ స్నేహితుని కంటే, రాసి పెట్టుకో, నీ భర్తకు నీ గురించి తెలిసిన దానికంటే, నీ భార్యకు నీ గురించి తెలిసిన దానికంటే, నీ పిల్లలకి నీ గురించి తెలిసిన దానికంటే, నీ తల్లిదండ్రికి నీ గురించి తెలిసిన దానికంటే ఆయన నీ సమస్తాన్ని కూడా తిరిగి ఉన్నాడు. నువ్వు బాధలని 10 మందికి ఎందుకులే చెప్పటం అని కడుపులో దాచుకుంటున్నావా? ఒకవేళ దాని గురించి చెప్పినా కానీ ప్రయోజనం లేదని అనుకుంటున్నావా? కానీ ఆయన తెలుసు, ఆయన అంతా చూసుకుంటాడు. ప్రియులారా, మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యం. ఏమంటారంటే, మీరు అడగక పూర్వమే మీకేమీ కావాలేనో ఆయన ఎరిగి ఉన్నాడు. మీరు అడగక ముందే మీకేం కావాలో ఆయన ఎరిగి ఉన్నాడు. పిల్లారా, మీరు అనుకోమక్కడ ఆయన తెలియదని. యోహాను సువార్త 2వ అధ్యాయం 22, 23 వాక్యాలు చాలా ముఖ్యమైన వాక్యాలు. ప్రియులారా, ఏమని ఉంటుందంటే, ఎలయన వారందరి గురించి ఆయన తెలుసు, వారందరి గురించి ఆయనకి బాగా తెలుసు, వారి యొక్క మనస్తత్వాలు ఆయన తెలుసు. యోహాను సువార్త 2వ అధ్యాయం 23, 24 వచనాలు చాలా ముఖ్యమైన వచనాలు. ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి, చదువుతాను. యెరూషలేములో పాస్కా పండుగ సందర్భమున ఆయన చేసిన అద్భుతములను చూసి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచరి. కానీ యేసు వారిని అంతగా నమ్మలేదు. ఎలయన వారందరిని గురించి ఆయనకి తెలియను, వాళ్ళందరి గురించి ఆయనకి తెలుసు. ఆయన మనుష్యుని అంతరంగమును ఎరిగినవాడు కనుక మానవ స్వభావమును గురించి ఆయనకు ఎవ్వరును చెప్పనక్కర్లేదు. ఆయన తెలుసు మన స్వభావాన్ని గురించి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ప్రభువు దగ్గరికి వెళదాం, యేసయ్య దగ్గరికి వెళదాం. అయ్యా, నీకు నా గురించి అంతా తెలుసు అయ్యా, నా కష్టాలు తెలుసు, నా బాధలు తెలుసు. కాబట్టి మనం భయపడతాంగా, దీన్ని బట్టి సంతోషించాలి. ఎందుకంటే మనం అనుకుంటాం కొన్నిసార్లు, నా గురించి ఎవరికి తెలుసు, నా వేదన గురించి ఎవరికి తెలుసు, ఎవరికి చెప్పుకోను నేను. ఈ ఆధునిక ప్రపంచంలో ముఖ్యంగా నీ బాధను ఎవరికైనా చెప్తే నీ ముందు అయ్యో అలా జరిగిందా, ఇలా జరిగిందా అంటారండి. అంత మాయ, మోసం. ప్రియులారా, అంత మాయ, మోసం. నమ్మదగిన వాడు ఒక్కడే, ఆయనే నీ ప్రభు అయిన యేసయ్య, నేను లేవనెత్తేటువంటి వాడు. ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన మొట్టమొదటి ఏమిటంటే, నా గురించి సమస్తము తెలిసినటువంటి వాడు ఒకడున్నాడు, ఆయనే యేసయ్య. నన్ను ప్రేమించువాడు ఎంతగా ప్రేమిస్తాడు అంటే, ఎంతగా దీవిస్తాడు అంటే, నన్ను కాపాడటం కోసం, నాకు నిత్య జీవితాన్ని ప్రసాదించటం కోసం సిలువనెక్కాడు, ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని కార్చాడు. అంత ప్రేమమయుడు. నెంబర్ 1. రెండవది ప్రియులారా ఏమిటి అంటే, నీ సమస్య పరిష్కరింపగలిగినటువంటి వాడు కూడా ఆయనే. అవును, లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చదువుకుంటామండి, మరియ తల్లితో దేవుని యొక్క దూత పలికిన మాట, ఎలయనగా ఆయనకు అసాధ్యమైనది ఏదియును లేదు. దీన్ని మనం బలంగా విశ్వసించాలి, దృఢంగా నమ్మాలి. నన్ను, నా కష్టాన్ని, నా శ్రమని పరిష్కారం చేయగలిగినటువంటి వాడు. కారణం, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన సర్వశక్తిమంతుడు. గాలిని, సముద్రాన్ని ఆపినటువంటి వాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినటువంటి వాడు, మన్నా భోజనాన్ని కురిపించినటువంటి వాడు,
రాతి నుండి నీటిని ఇచ్చినటువంటి వాడు, మరణించిన లాజరును జీవంతో లేపినటువంటి వాడు, ఇంకేం కావాలి? ఆయన సకలాన్ని కూడా క్రమపరచగలిగినటువంటి వాడు మన జీవితంలో. ఏది కూడా ఆయనకు అసాధ్యం కాదు. నువ్వు అనుకుంటున్నావా ఇంకా దేవుడు ఇంకా నన్ను పట్టించుకోలే, నా మొరను ఆలకించలే, ఇక నా గతికి ఇంతే? నో, నీ గతి అంతే కాదు. నో, డోంట్ సే దట్. డోంట్ సే దట్. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. గో టు హిమ్ విత్ ఫెయిత్. ఎంట్రస్ట్ యువర్ టోటల్ అండ్ కంప్లీట్ సెల్ఫ్ టు హిమ్. దెన్ యూ విల్ సీ మిరకల్. అప్పుడు నువ్వు అద్భుతాన్ని చూస్తావు. నీవు నేను చేయాల్సిందల్లా ఏమిటి అంటే, నా గురించి సమస్తం తెలిసిన దేవుని గురించి పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 6వ వచనంలో, మీరు ఆయన హస్తమునకు వినమ్రులు కండు, ఆయన దగ్గరికి వెళ్ళి విధేయతను చూపించు. లోబడు ఆయనకి. లోబడటం ఆయనకి. లోబడు. ఆయన మిమ్ము ఉద్ధరించును, ఆయన మిమ్ము లేవనెత్తును. నీ స్థితి నుండి, నీ పరిస్థితి నుండి, నీ కష్టం నుండి, నీ కడల నుండి, నీ కడగళ్ళ నుండి ఆయన మిమ్ము ఉద్ధరిస్తాడు, లేవనెత్తుతాడు. అవును ప్రియులారా, నీ బూడిదని పూలదండగా మారుస్తాడు, నీ కన్నీటిని నాట్యముగా మారుస్తాడు, నీ వేదనని సంతోషంగా మార్చేటువంటి వాడు ఆయన మాత్రమే, నేను ఎరిగినటువంటి వాడు. ఒక్కసారి ప్రియులారా మౌనంగా నీ జీవితంలో ఉన్న సమస్తాన్ని కూడా ఆయనకి సమర్పించుకో. పరిపూర్ణంగా ఏ బాధ అయినా, ఏ కష్టమైనా, ఏ కన్నీరైనా ఆయన చెప్పు. అయ్యా నీకు తెలుసు అయ్యా, తెలియదు అనమాకు. నువ్వు అనమాకు. విజయరాజు నువ్వు అనమాకు. దేవుడితో అయ్యా నీకు నా గురించి ఏం తెలుసు అనమాకు. ఏసయ్యా నీకు నా గురించి తెలుసయ్యా. నీవు పరలోక తండ్రిని ఏమి అడగాలో నువ్వు అడగక ముందే అని తెలుసు. నీకు తెలుసయ్యా నాకేం కావాలో, నాకు ఏది మేలుకరమో కూడా నీకు తెలుసు తండ్రి. కాబట్టి నాకు ప్రసాదించయ్యా. ఏది మేలుకరమో, ఏది దీవెనకరమో అదే నాకు ప్రసాదించయ్యా. వేడుకుందాం పిల్ల తల్ల వంచి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మంచి కాపరి, నా గురించి సమస్తాన్ని ఎరిగినటువంటి వాడా, నన్ను ప్రేమించుచున్నవాడా, ఈరోజు నన్ను నీకు పూర్తిగా సమర్పించుకుంటున్నాను. నన్ను నీకు సమర్పణ గావించుకుంటున్నాను తండ్రి. నా బాధలు, నా శ్రమలు, నా కష్టాలు, నా కన్నీరు, నా ఆనందం, నా సంతోషం నాకు కలిగింది, నాకు సమస్తం ఉన్నది ప్రభువా నీకు తెలుసు. నా బలహీనతలు, నా శక్తులు, నాలో ఉన్న లోపాలు, నాలో ఉన్న తాళంతులు నీకు ఎరికే నాయన. నాకేం కావాలని తెలుసు ప్రభువా. నన్ను ప్రేమిస్తున్నటువంటి వాడవయ్యా నీవు. నా కొరకే సిలువలో ప్రాణాన్ని పెట్టినటువంటి వాడు. నన్ను స్వీకరించు, నన్ను దీవించు, నన్ను లేవనెత్తు ప్రభువా. ఈనాడు ప్రభువా ప్రత్యేకమైన రీతిలో ఈ వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా వేదనతో, కడగళ్లతో, అనారోగ్యముతో ప్రభువా దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు, నన్ను స్వస్థపరచటం లేదు అనుకునేటువంటి వారి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు తెలుసు నాయన వారి యొక్క అనారోగ్యం, కానీ ఎందుకు పంపించావు వాళ్ళకి తెలియట్లేదు ప్రభువా. ఆ ధైర్యాన్ని ఇవ్వండి, ఆ స్వస్థతనివ్వండి, ఆ ఓర్పునివ్వండి, వారికి తెలియజేయండి ప్రభువా. నేను స్వస్థపరచువాడనై ఉన్నానని చెప్పండి. నీ గాయపడిన హస్తాలతో ప్రభువా ఈ క్షణంలో ప్రభువా నీ బిడ్డలను తాకండి, స్వస్థపరచండి. నువ్వున్నావని వారికి తెలియజేయండి ప్రభువా. కుటుంబాలలో భయంకరమైన వేదనలు, భయంకరమైన శ్రమలు ఉన్నటువంటి కుటుంబాల కొరకే ప్రార్థిస్తున్నా. నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపండి తండ్రి. నీ పవిత్రమైన వరాలతో వారిని నింపండి తండ్రి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో శాంతిని, సఖ్యతను, సమాధానం నెలకొల్పండి. సంతోషాన్ని ఇవ్వండి నాయన కుటుంబాలలో, పిల్లల తల్లిదండ్రుల మధ్యలో. ఈ సందర్భంగా ప్రభువా ఎంతోమంది బిడ్డలు అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని అడుగుతున్నారు. వారందరూ నీకు సమర్పిస్తున్నాను తండ్రి. వారిని దీవించండి, ఆస్వాదించు. వారికి తలంపులను దీవించండి, వారికి ఉద్దేశాలను దీవించండి నాయన. ముఖ్యంగా ఈ వాక్యాన్ని ఆలకిస్తూ విశ్వాసంతో మా కొరకు ప్రార్థించండి స్వామి అని ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారు వారందరినీ ప్రభువా వారి మొరలని, వారి ఉద్దేశాలను, వారి తలంపులను మీరు దీవించండి నా ప్రభువా.
ఈ యొక్క సువార్త పరిచర్య కొరక ఎవరైతే ఆర్థికంగా సహాయం చేస్తున్నారో వారందరి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. వారిని దీవించండి, నాయన ఆశీర్వదించండి. మా కొరకే ప్రార్థన చేయమని, పూజలు అర్పించమని ఎవరైతే కోరుతున్నారో ప్రభుగా వారందరిని దీవించి ఆశీర్వదించమని మరొక్కసారి ప్రభుగా నీ బిళ్ళందరినీ ప్రభు నీ శక్తితో నింపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.